कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या कोई किसी का नहीं, ये झूठे नाते हैं, नातों का क्या कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या। సాక్రమెంటో కాలిఫోర్నియా రాజధాని, ఆర్థిక సాంస్కృతిక కేంద్రం, వాణిజ్య వ్యవసాయ కేంద్రం, వ్యాగన్ ట్రైన్స్కి, స్టేజ్ కోచెస్కి, రివర్ బోట్స్కి ప్రధాన కేంద్రం. 5,000 ఎకరాలలో విస్తరించిన ఉద్యాన సౌందర్యం అమెరికాలోని 50 అత్యంత ప్రధాన నగరాలలో ఉత్తమ ఉద్యాన నగరంగా ఈ సాక్రమెంటోను నిలబెట్టింది. కాలిఫోర్నియా రాష్ట్ర విశ్వవిద్యాలయం కూడా ఇక్కడే ఉంది. బాస్కెట్బాల్, టెన్నిస్, రగ్బీ క్రీడలకు కూడా ఖ్యాతిగాంచిన ఈ నగరంలో ప్రతి సంవత్సరం జరిగే సాక్రమెంటో జాజ్ జూబిలీ లక్షలాది సంగీత ప్రియులను అలరిస్తోంది. చల్లగా పాడుతా తీయగా చల్లగా. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల, శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. గోల్డెన్ స్ట్రీట్ కాలిఫోర్నియా రాజధాని రివర్ సిటీ సాక్రమెంటోలోని లూథర్ బర్బాంక్ హై స్కూల్ థియేటర్లో జరుగుతున్న 5వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి ప్రత్యక్షంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి, మా పాడుతా తీయగా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ప్రస్తుతం 10 మంది గాయని గాయకులు పోటీలో ఉన్నారు. వారిని 5-5 చొప్పున 2 బృందాలు చేశాం. ఒక్కొక్కరికి 2 అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ అయ్యాక తక్కువ మార్కులు వచ్చిన 2ని నిష్క్రమింపజేయడం జరుగుతుందన్నమాట. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 4వ విజేతలకు చెరో $2,500 బహుమతులుగా అందిస్తున్నారు రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారు. వారి వదాన్యతకు మరోసారి మనం అందరం మన హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. రామలింగేశ్వర స్వామి వరప్రసాదంగా విజయవాడలోని కృష్ణలంకలో జన్మించిన కారణ జన్ములు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. అపురూపమైన వాతావరణంలో పుట్టి పెరిగిన ఈ సరస్వతీ పుత్రుడికి అతి పిన్న వయసులోనే అమ్మవారి కటాక్షం కలిగింది. అమ్మగారి కోరికపై రామలింగేశ్వర స్వామిపై 4 పద్యాలతో ప్రారంభమైన వీరి పద్య రచన రౌడీ పోలీస్ చిత్రం ద్వారా గేయ రచయితగా సినీ రంగంలోకి అడుగుపెట్టి భారతంలో అర్జునుడి నుండి శ్రీరామరాజ్యం వరకు ఎన్నో చిత్రాలలో అరుదైన గీతాలను రాశారు. తెలుగు భాష మీద మమకారంతో, అనితర సాధ్యమైన అధికారంతో చేసిన రచనలు తెలుగు వేద కవిని చేశాయి. ఆ మహాకవి పండితుని సగౌరవంగా మన చప్పట్ల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. మంగళకరమౌనీగాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక.
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కొండ కోన గుండెల్లో ఎండవానలైనాము కొండ కోన గుండెల్లో ఎండవానలైనాము గువ గువ కౌగిల్లో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము ఏది లేని గానము అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా సందెల్లో నేడై ఉందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు అదే బాసగా అదే ఆశగా అదే బాసగా ఎన్ని నాళ్ళి నిన్న పాటే పాడను అదే మీరు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా ధన్యవాదాలు. మరొక పర్యాయం కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. చిరంజీవులందరూ కూడా మాధుర్య ప్రధానమైనటువంటి గీతాలను ఎంపిక చేసుకుని సినిమాల్లోని పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి అభ్యర్థి మీ ముందరికి వస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కూరపాటి. నేను షికాగో ఇలినాయ్ నుంచి వచ్చాను. ప్రస్తుతం మేము సాక్రమెంటో కాలిఫోర్నియాలో ఉన్నాం. గెటింగ్ రెడీ ఫర్ ద సెకండ్ క్వార్టర్ ఫైనల్ ఆఫ్ పాడుతా తీగ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ విత్ పాడుతా తీగ. అండ్ ఇంత దూరం రావటం, ఇన్ని రౌండ్స్ క్లియర్ చేయడం చాలా గొప్ప ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. కీప్ వాచింగ్ పాడుతా తీగ. థ్యాంక్ యూ. సందీప్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్, చిత్ర బాలు కలిసి పాడిన పాట గ్యాంగ్ మాస్టర్ సినిమా నుంచి హలో హలో ప్రేమలేఖ. హలో హలో ప్రేమలేఖ ఫోను చేసా రాయలేక Tell me అది how line వేసిన love about it now టెలిఫోన్ ఇది మారును పోను పోను ప్రేమ ట్యూనుగా
ట్యూనుగా హోయ్ హలో హలో ప్రేమ లేఖ ఫోన్ చేసా రాయలేక లేఖ చందమామ కేక నన్నింక కవ్వించక తోటలోని రోజా తోటమాలి పూజా వేళాయ వేధించక ఈ దూరమే మధురం ఈ ఫోనే అదరం సన్నాయి ముద్దుల్లో అమ్మాయి ప్రేమల్లో అందాల బాణి విన్నాను ఈ వేళ హలో హలో ప్రేమ లేఖ ఫోను చేసా రాయలేక Tell me of the how lioness in a love everybody did know టెలిఫోన్ ఇది మారును పోను పోను ప్రేమ ట్యూనుగా హోయ్ హలో హలో ప్రేమ లేఖ ఫోను చేసా రాయలేక అర్ధరాత్రి దాకా నేను ఆగా లేక కొట్టాను గంటలే తెల్లవారే దాకా తేనె విందు లేక కోరాను నీ జంటనే రాశాను లవ్ లెటర్ అందాల ముసుకే చిన్నారి సిగ్గుల్లో శృంగార తెలుగుల్లో ఆకాశవాణి చెప్పింది శుభవార్త హలో హలో ప్రేమ లేఖ ఫోను చేసా రాయలేక Tell me of the how lioness in a love everybody did know టెలిఫోన్ ఇది మారును పోను పోను ప్రేమ ట్యూనుగా హోయ్ హలో హలో ప్రేమ లేఖ ఫోను చేసా రాయలేక Tell me of the how lioness in a love everybody did know టెలిఫోన్ ఇది మారును పోను పోను ప్రేమ ట్యూనుగా హోయ్ హలో హలో ప్రేమ లేఖ ఫోను చేసా రాయలేక నానా నానా లాలా లాలా తార తాత చాలా చక్కగా ఉంది, ఉచ్చారణ బాగుంది. వేటూరి గారు శబ్ద సౌందర్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో దాంట్లోంచి చమత్కారానికి, అది అర్థంలో కూడా చక్కని చమత్కారం ఉంటుంది ఆయన దాంట్లో. ఇప్పుడు ఎల్ఓవిఈ లవ్, అది ఎల్బోర్డ్ ఇది ఇప్పుడు అని అంటాం. ఇవన్నీ కూడా చాలా అందంగా టెల్ మీ అది హౌ, ఇవి ప్రేమలేఖ రాస్తూ అది పోను పోను ప్రేమ ట్యూనుగా మారుతుంది తప్ప ఇది మారదు ఈ నెంబరు అనేది. అది వేటూరి గారి, అంటే ప్రేమలేఖని ఫోన్లో చెప్పినా కూడా తర్వాత ఇంకొకసారి ఇంకో ప్రేమలేఖని చెప్పాలని అంటే నెంబర్ మారితే చాలా కష్టం. అది చాలా దానికి ప్రధానమైన ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ మారకూడదు. అది ఆయన పల్లవిలో స్థిరీకరించారనమాట.
నువ్వు నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే. ఎందుకంటే ముందు టెంపో ఇవ్వడానికి మా వాళ్ళు రెడీ అవుతుంటే ఇప్పుడు ఇది 1 2 3 4 ఇది కదా టెంపో. మీరు మామూలుగా ఇప్పుడు నేను పాడుతున్న చేయాలి ఇస్తే 1 సాంగ్ టెంపోలో ఉంటుంది కదా, మీరు పర్ఫెక్ట్ టెంపోలో పాడతారు. కానీ మీరు చేతితో చూపించే టెంపో మాత్రం ఆ సాంగ్ టెంపోలో ఉండదు. అది ఎలా సాధ్యం? అది నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. మా కృష్ణ ఏమో 1 2 అంటున్నాడు, శబ్దం వినపడుతుంది నాకు. మీరు సంబంధం లేకుండా అన్నది ఎట్లా స్టార్ట్ చేస్తాడంటే మళ్ళీ కరెక్ట్గా తాళంలోనే స్టార్ట్ చేస్తున్నారు. అదే అలవాటు అలాగా. నాకు సంగీత జ్ఞానం ఏం లేదు సార్. భలేవాడివి లేవా, ఇక్కడ కూర్చున్న వాడికి మాత్రం వచ్చి వచ్చింది ఏంటి వీడి సంగతి? అది సంగీత జ్ఞానం కాదు. అంటే నేనేం చెప్తున్నానంటే సో పిచ్ టెంపో అవే నాకు అర్థం కావు. సో నా క్యాలిక్యులేషన్ ఏదో నాకు ఉంటుంది మైండ్లో ఇక్కడ స్టార్ట్ చేయాలని. సో దాన్ని బట్టి నేను ఒక బీట్ వేసుకుంటూ ఉంటాను. చెయ్యి వేరు, చేసేది వేరు. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ మంచి ఎక్స్ప్రెషన్తో పాడుతున్నారు మీరు. శృతి లయ ఏమీ అసలు ప్రాబ్లమే లేదు దాని గురించి. నేను చెప్పేది వల్ల ఓన్లీ అందే నాకు మొట్టమొదటి చరణంలో మాత్రం అది ట్రిక్కీ ప్లేస్. సరిగప్ప ఆ జంపు మిగతా చోట్లంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ ఒక్క చోట తరతా ఆ పంచమం స్లైట్గా ఫ్లాట్ అయింది. పల్లవి ఒకసారి పాడండి. హలో హలో ప్రేమలేఖ, అది ప్రేమలేఖ అంటున్నారు కదా, అది నిజంగా మీరు కావాలని అనే వైబ్రేటో అయితే ఇట్స్ వెరీ గుడ్ అని చాలా బాగుంటుంది. అది హలో హలో ప్రేమలేఖ ఓకే. అలా కాకుండా మామూలుగా మీరు సాఫ్ట్ చేయడం వల్ల అయిన వైబ్రేటో అయితే అది వర్జినియా, అది వదిలేయాలి, వర్జీనియాకు ఇచ్చేసేయండి దాన్ని. హలో హలో ప్రేమలేఖ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు అక్కడ. నాకు చాలా ఆనందంగా ఉంది అది మీరు పాడిన పద్ధతి చూస్తుంటే. చక్కటి పాటతోటి బాగా పాడడం వల్ల, పాట చక్కటిదైనా కూడా మీరు బాగా పాడి మాకు మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయబిందు టెంటు. నేను స్ప్రింగ్ఫీల్డ్ ఇలినాయ్ నుండి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లో ఉన్నాము అందరము సాక్రమెంటోలో, కాలిఫోర్నియాలో. అండ్ ఒక ఈజ్ ఏర్పడింది మా అందరి మధ్యలో. అండ్ బాలు గారు కూడా చాలా ఫ్రెండ్లీగా కామెంట్స్ ఇవ్వడము అది. అండ్ మేము అందరం కూడా దాన్ని తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసి ఈ రౌండ్కి వచ్చాము. ఉదయబిందు ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్ గారు, గానం చిత్ర గారు. రాజా సినిమా నుంచి ఏదో ఒక రాగం. నా ఫ్యామిలీ మెంబర్ వచ్చారు ఈరోజు, నా బావగారు. తప్పకుండా. మా శ్రీవారి అన్నయ్య గారు. నమస్కారం అండి, స్వాగతం మీకు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరు
బాగుందమ్మా, చక్కగా అనుభూతితో పాడావు. దీంట్లో జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే ఓదార్పు, జ్ఞాపకాలే నిట్టూర్పు అనే ఈ జ్ఞాపకాలే మేల్కొలుపు అనే ఆ 4 వాక్యాలు మనస్సుతోనే జీవిస్తాం. మనం అందరం మనోమయ జీవులం. మన జీవితం అంతా ఈ 4 వాక్యాల కంటే వేరే ఏముండదు. సన్నివేశం ఏదన్నా కావచ్చు, ఆ పాత్ర బాధ ఎటువంటిదైనా కావచ్చు. అక్కడ పాట దర్శకుడు అడిగినప్పుడు ఒక మహాకవి అయిన వాడు ఆ పాత్ర ద్వారా, ఆ సన్నివేశం ద్వారా మానవ సమాజానికి ఒక సందేశాన్నో, ఒక గొప్ప భావాన్నో, ఒక గొప్ప అందరికీ సహజంగా కలిగే అనుభూతిని అందిస్తాడు. అలా శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాసినటువంటి పాట. చరణం, ఫస్ట్ చరణం అమ్మా అమ్మా, దట్ సా ఆల్సో వాజ్ స్లైట్లీ శృతిలో లేదు. ఆ లైన్ అంతా అలాగే సాగింది. మొట్టమొదటి లైన్ మాత్రం మళ్ళీ కరెక్ట్గా వచ్చాయి. తర్వాత తారా రా రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే, అక్కడంతా సరిపోయింది. అది తర్వాత నా ఊపిరి ఊయలలో సంగతి అంటున్నారు. లాస్ట్ పల్లవిలో ఒక సంగతి ఎలా ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేశాను. అది తప్పులేదమ్మా, అదే కావాలి. మొదటిసారి వాళ్ళు చెప్పింది పాడిన తర్వాత మన మనసులో ఉన్న ధర్మాన్ని మనం ప్రదర్శించడంలో తప్పు లేదు. కానీ అది కరెక్ట్గా రావాలి. అది ఏమనుకున్నారో ఇప్పుడు మీరు చెప్తే ఇంకోసారి పాడితే మీకు కరెక్ట్గా వస్తుంది. మీరు అనుకున్నది ఏంటి పాడి చూడండి. ఇప్పుడు నా ఊపిరి ఊయలలో, ఇప్పుడు ఇంత కరెక్ట్గా ఉంది, కానీ ఆ టెంపోలో రావాలి. అది ఇప్పుడు మీరు టెంపో లేకుండా నా ఊపిరి ఊయలలో, మంచి మంచి థాట్, అది మంచి మీకు వచ్చిన మంచి ఆలోచన. కానీ దాన్ని నిర్వహించడంలో కొంచెం చిన్న ఇబ్బంది వచ్చింది. అది చాలా మంచిది, అది చూసుకోండి. అది థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్. హలో, అందరికీ నమస్కారం. మీ వేణుమాధవ్, కనెక్టికట్ నుంచి. ఇక్కడ ప్రస్తుతం సాక్రమెంటోలో క్వార్టర్ ఫైనల్స్లో సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ చాలా బాగా పాడుతున్నారు. సో కాంపిటీషన్ ఇంకా టఫ్గా ఉండబోతోంది. అందువల్ల ఇంకా ఎక్కువ కృషి చేసి మిమ్మల్ని అలరించాలని ఆశిస్తున్నాను. ఆయన ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారే రాశారు. సంగీతం రాజ్ కుమార్, గానం అస్మదీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను. తప్పకుండా. ఆ రోజున అక్కడ ఎవరో ఒక ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు మా శ్రీమతి. అక్కడ మిస్సెస్ అన్నట్టున్నారు. ఎక్కడున్నారు? నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన నా శ్రీమతి అంబిక, మా అబ్బాయి ధ్యాన్ధ్రు, వెరీ గుడ్, మా మావయ్య నమస్కారం గారు. మీ ముగ్గురికి స్వాగతం. నేను సరదాగా ఏదో అన్నాను, నలుగురికి అనుకుంటున్నారు. ఓకే, 3:30. ఓకే, చిన్నపిల్లలు కదా. ఆయన ఏదో సరదాగా అన్నానమ్మా, ఇంటికి వెళ్ళి తొడపాసం పెట్టకండి మళ్ళీ. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా, చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా. ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినబడలేదా. హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనబడలేదా. మరి అంత దూరమా కలలు కన్న తీరమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. మనసు చూడవమ్మా, కొలువుందో లేదో నీ బొమ్మ. మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ. ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకోని పంతమా.
తోడు కోరి దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహం అంటే ద్వేషమా. ఒక్కసారి నవ్వమా, నమ్ముకున్న నేస్తమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల మీద జాలి చూపుమా. నీ వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల మీద జాలి చూపుమా. అమెరికాలో పాడుతా తీయగా కార్యక్రమం జరుగుతోంది అనే భావం కలగటం లేదు. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు గాయని గాయకులు, అక్కడే జరుగుతున్నట్టుగా ఉంది. అమెరికా వచ్చిన అనుభూతి లేకుండా చేశారు మీరందరూ కూడా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజిపూల వచ్చాము అమెరికా తెలియట్లేదు, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టుంది. చాలా సంతోషం, చక్కగా పాడారు. దాంట్లో ఉండే గుణదోషాలు బాలు గారు చెప్తారు. మీ అబ్బాయి పేరేంటి? ధ్యాన్ ధ్రువ్. అదేదో కొత్తగా ఉంది శబ్దం. చాలా అధిక ప్రసంగం కదండి. చాలా ఆయన పాట గురించి మాట్లాడితే చాలు, మేమిద్దరం ఇక్కడ కూర్చొని మీ పిల్లవాడి పేరేమిటి మిమ్మల్ని కాదు నన్ను కూడా చెప్పుకుంటున్నాను. మీరు క్షమించాలండి, మీరు క్షమించాలి. ఎందుకనంటే ఇది అవసరమైన ప్రసంగం అండి. ఎందుకంటే పాడుతా తీయగా వేదిక మీద కాకపోతే ఇట్లాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడతారు? 1,000,000 మంది ప్రజలకు ఒక్కసారిగా ఎలా తెలుస్తాయండి ఈ విషయాలు? ఏ పేరు పెడితే ఆ పేరు పెడుతున్నారండి అర్థం పర్థం లేకుండా. పిక్క చచ్చిపోయాడండి అతను. శాల్వోస్ మీద శాల్వోస్, బుల్లెట్ల మీద బుల్లెట్లు వేసేసాం మీరు నేను కలిసి. పాప చివరి పల్లవిలో మీరు ఒక ఎక్స్ప్రెషన్ ట్రై చేశారు, అది నాకు బాగా జాబిలమ్మ నీకు అంత కోపమా అని గోముగా అన్నారు, చూసారా? జాబిలమ్మ నీకు అంత కోపమా. అది చాలా చోట్ల ఈ పాటలో రావాల్సిన ఎక్స్ప్రెషన్. మిగతా మ్యూజికలీ ఏమి ఒక్క తప్పు కూడా చేయలేదు సార్ మీరు. దీంట్లో ఆ అమ్మాయిని చిలిపిగా బతిమాలడమే. ఆ ఎక్స్ప్రెషన్ కనుక రాకపోతే మీరు చాలా కాన్షియస్గా పాట చూస్తూ చాలా జాగ్రత్తగా పాడుతున్నారన్నమాట. అది మొదటి మెట్టు. దీని తర్వాత మెట్టు ఏంటంటే దాన్ని మీరు అనుభవించి పాడగలగాలి. ఎందుకంటే మరీ అంత దూరం అన్నప్పుడు ఎంత ముద్దుగా అనాలి. వాడు ఆ బుద్ధుగాడు బాలసుబ్రహ్మణ్యం ఎంత ముద్దుగా అన్నాడు కదా, మరీ అంత దూరమా కలలు కన్న తీరమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ చెప్పేది ఏంటంటే మాటను అర్థం చేసుకోండి, సాహిత్యాన్ని ఎంజాయ్ చేయండి. సంగీతం మీకు ఫస్ట్ క్లాస్గా ఉంది, శృతిపక్వంగా తాళంలో పాడుతున్నారు. దాంట్లో కనుక ఆ భావం కనుక కొంచెం జోడించారంటే నన్ను ఇక్కడి నుంచి ఒక్క తన్నుదని మీరు ఇక్కడ కూర్చుంటారనమాట. అంత స్థాయి మీలో ఉన్నది. అందరిలో కూడా చక్కగా పాడుతున్నారు. కేవలం భావం అనే అనుభవం మీద వస్తుంది. అది ఎవరికైనా వస్తుంది. ఎక్కువసార్లు ఎందుకు చెప్తానంటే అది మీ మనసులో బాగా నాటుకోవాలని దృష్టితో. శుభం. థ్యాంక్ యూ. అన్ని ప్రసాదాల సారం తెలుగు భాష అన్న పద్యం ఒకటి ఈ మధ్య మీరు రాయిగా వినడం జరిగింది. మీరు అన్నారు కదా ఇప్పుడు మనం అమెరికాలో లేము, ఇక్కడే ఉన్నట్టుంది అని. దాంట్లో మీ నిష్ఠూరం కూడా వినిపించింది నాకు. అమెరికాకు వచ్చామన్న సంతోషం లేదు, ఇక్కడ కూడా తెలుగు ఆవకాయ వంకాయ ఇవే మళ్ళీ అన్నట్టు. మీరు వెళ్ళి పాస్టాలు గీస్టాలు సాయంత్రం తినొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అన్ని ప్రసాదాల సారము తెలుగు అన్నారు మహాప్రభు. దాన్ని ఒక్కసారి మాకు వినిపించారనుకోండి, తెలుగు వాళ్ళగా గుండె నిండా ఊపిరి పీల్చుకుని గర్వపడతాం స్వామి. పులిని ఎక్కిన తల్లి పులిహోర ఘుమ ఘుమ, నరసింహదేవు పానకపు ఘాటు, ఉరుబొజ్జ గణపయ్య గుండ్రాళ్ళ ఘనతయున్, కన్నయ్య మూతిపై వెన్న మెరుపు, ఆంజనేయుని నేతి అప్పాల రుచియును, సత్యదేవుని సుప్రసాద శుచియు, శివుని పాయసమున స్తవనీయ మహిమయు, తిరుపతి లడ్డులో తీయదనము, సకల దేవ ప్రసాదాల సారమగుచు, సర్వదేవతాతత్వ ప్రసారమగుచు, కామితార్థంబులన్నియున్ కలుగజేసి దివ్య జీవన మొసగుని తెలుగు భాష. ఈయనకి
చిత్ర విచిత్ర కవి అని అందుకే పేరు పెట్టారు. ఎక్కడెక్కడ అంటే పద్యానికి శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవితకు అనర్హం, దేని మీదైనా పద్యం చెప్పగలడు ఆయన. తిట్ల దండకం రాశాడు, ఇంకా రకరకాలు చేశాడు, ఆ విన్యాసాలన్నీ చూపిస్తారు తర్వాత. కానీ సర్వప్రసాదాల సారం తెలుగు భాష అన్నది ఎంత అందంగా చెప్పారు. మనకున్న దేవుళ్ళందరికీ వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అసలు వాళ్ళు తింటారో లేదో తెలియదు, కానీ వాళ్ళ పేరు చెప్పుకొని మనం చేసుకొని తింటాం ఎక్కువగా. కానీ దానిని ఓ పద్యంతో జోడించి తెలుగు భాషను గురించి ఆయన ఇచ్చిన మనకు ఈ తటిల్లత ఎంత అద్భుతమయ్యా మహానుభావ. సంతోషం సంతోషం. ఇక్కడ మాకు సహకరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న సాక్రమెంటో తెలుగు సంఘానికి, ఆ యంత్రాంగానికి అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గోల్డెన్ వన్ రియాలిటీ అండ్ గోల్డెన్ వన్ మార్టిగేజ్ సర్వీస్ అధినేత శ్రీ రమేష్ తోళ్ల గారు ఇచ్చేశారు. వారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. కొంచెం భయం తగ్గింది, టెన్షన్ కూడా తగ్గింది. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. పార్టిసిపెంట్స్ అందరూ కూడా మేమందరం చాలా ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. కానీ ఎపిసోడ్ అంటే ఏదైతేనే కొంచెం టెన్షన్ ఉండనే ఉంటుంది. ఈ పాట ఎలా ఉంటుందో మీరే చెప్పాలి మరి. మా శ్రీవారు కార్తీక్ ధర్మరాజు, మా బాబు అక్షజ్ వచ్చారు. నమస్కారం. ఎక్కడున్నారు? ఎక్కడ? ఆవిడ ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, సంగీతం ఆర్డి బర్మన్, గానం ఆశా భోన్స్లే అనే మహాగాయని మనతో బాలసుబ్రహ్మణ్యం అనే సాధారణ గాయకుడు పాడిన పాట. చిన్ని కృష్ణుడి సినిమా నుంచి జీవితం సప్తసాగర గీతం. నాకు ఎంత ఇష్టమో, సాహిత్యపరంగా సంగీతపరంగా చాలా ఇష్టమైన పాట. జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం, సాగని పయనం, కల ఇలా కౌగిలించే చోట, కల ఇలా కౌగిలించే చోట. జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం, సాగని పయనం, కల ఇలా కౌగిలించే చోట, కల ఇలా కౌగిలించే చోట. ఏది భువనం ఏది గగనం, తారా తోరణం, ఈ షికాగో సేర్స్ టవరే స్వర్గ సోపానము. ఏది సత్యం ఏది స్వప్నం, డిస్నీ జగతిలో ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము.
శిలలలో స్వేచ్ఛ జ్యోతులు ఐక్యరాజ్య సమితిలోన కలిసే జాతులు ఆకాశాన సాగిపోయే అంతరిక్షాలు ఈ మయామి బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యము హే సృష్టికే ఇది అందమ్మా దృష్టి కందని దృశ్యం కవులు రాయని కావ్యం కృషి ఖుషి సంగమించే చోట కృషి ఖుషి సంగమించే చోట జీవితం సప్తసాగర గీతం వెలుగు నీడల వేదం సాగని పయనం కళ ఇలా కౌగిలించే చోట కళ ఇలా కౌగిలించే చోట అద్భుతం. జీవితం సప్తసాగర గీతం. ఈ పాట నువ్వు పాడినట్టు కానీ వాళ్ళు ఎదురుకుండా ఆర్కెస్ట్రా వాయిస్తున్నట్టు కానీ నాకు అనిపించట్లా. ఒక రికార్డెడ్ సాంగ్ ప్లే చేస్తే వింటున్నట్టుగా అనిపించింది నాకు. కౌగిలించే చోట అసలు ఆ వేటూరి గారు మహాకవి ఎలా రాశాడు అసలు ఆయన? అసలు ఎంత అద్భుతమైనటువంటి పదప్రయోగాలు ఉన్నాయి అసలు. ఆ కృషి ఖుషి సంగమించే చోట అన్నాడు. మతి కృతి పల్లవించే చోటు, కళ ఇలా కౌగిలించే చోట అని. అంటే ఆ కవిత్వం అనేది అంత భావనామయ జగత్తులో ఉంటుంది. ఆ భావనామయ జగత్తులో ఉన్నది కవి హృదయాన్ని అర్థం చేసుకుని కవి హృదయాన్ని పాడాలి. అది కవి కళని ఇలలోకి తీసుకురావటం. ఆ కళ ఇలా సంగమించే చోటు రికార్డింగ్ థియేటరు. అది వ్యక్తమయ్యే చోటు మహాగాయకుడి గళం, మహాగాయని గళం. బ్రహ్మమానస గీతం మనిషి గీసిన చిత్రం అన్నాడైనా. ఇది పరమాద్భుతం. అది ఇక అది ఆ ఊహ ఒక జన్మ ప్రత్యేకత ఉన్నవాళ్ళు మాత్రమే ఆ మాట అనగలరు. బ్రహ్మమానస గీతం మనిషి గీసిన చిత్రం చేతనాత్మక శిల్పం మతి కృతి పల్లవించే చోట. అన్నిటికన్నా ఇంకా పరాకాష్ఠ ఏమిటంటే ఆకాశాన సాగిపోయే అంతరిక్షాలు అన్నాడు. అసలు అంతరిక్షము అంటేనే ఆకాశం. రిక్షా అన్నమాట. రిక్షా అనే ప్రయోగం చేశాడు ఆయన. అంటే ఆకాశం అనేటువంటి దారిలో ఒక రిక్షాలాగా ఈ విమానాలు పెడుతున్నాయి అనేది అంతరిక్షం అనమాట. అపూర్వము అనూహ్యము, మనం ఊహించలేనివి, ఇంతకు పూర్వం లేనివి. అంత రసవత్తరమైన గీతాన్ని చాలా చక్కగా పాడేవమ్మా. నువ్వు పుట్టపర్తి నారాయణాచార్యులు గారి మనవరాలివి కదా నువ్వు. అవునండి. ఈ మాట నువ్వు మొట్టమొదటి రోజు నుంచి చెప్పవలసిన మాట. ఎలాంటి మహానుభావుడు మనవరాలు తల్లి, నాకు తెలియదు ఈ మాట. ఆయన చెప్తే నిజంగా ఎంత గొప్ప కవి, ఎంత మహానుభావుడు, జాతి చేసుకున్న పుణ్యం పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. నారాయణ నారాయణ అల్లా అల్లా ఒక పాట చాలా ఆయన రాసి, ఇంకా ఎన్ని శివతాండవం ఆయన. అలాంటి మహానుభావుడు మనవరాలివా తల్లి. నమస్కారం మళ్ళీ ఇంకోసారి. ఇది వేరే ఆయనకు, ఇది నీ ద్వారా ఆయనకు. ముందుగా ఇంత గొప్ప పాట, అమెరికా గురించి తెలుగులో ఇంత గొప్ప పాట రాయడానికి కారణమైన జంఝాల అనే ఒక దర్శకుడికి నమస్కరించుకోవాలి మనం. దానికి అద్భుతమైన రూపకల్పన చేసినటువంటి ఆ మహానుభావుడు ఆర్డి బర్మన్కు మరొక పర్యాయం నమస్కరించుకుంటున్నాను. బాగా పాడిన ఆశా భోంస్లే గారికి, నాకు కూడా, మాకు చాలా గర్వించేటటువంటి పాట ఇది, నో డౌట్ అబౌట్ దాట్.
కల ఇలా కౌగిలించే చోట కల కల ఇలా తా అన్ని ఇలా బొమ్మకి ఇచ్చినట్టే ఉండాలి. హే బ్రహ్మమానస గీతం మనిషి గీసిన చిత్రం చేతనాత్మక శిల్పం మతి కృతి పల్లవించే చోట మతి కృతి పల్లవించే చోట జీవితం సప్తసాగర గీతం వెలుగు నీడల వేదం సాగని పయనం కల ఇలా కౌగిలించే చోట కల ఇలా కౌగిలించే చోట. మజా కదా, పాడడానికి ఎంతో ఆనందం ఇస్తుంది కదమ్మా అలాంటి పాటలు. ది క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్. నీ వల్ల ఎంతమందిని, మీ తాతయ్య గారిని కూడా మేము దర్శించుకున్నాం తల్లి. అది ఒక దృష్టి, ఆ దృష్టిలో వాళ్ళు కనిపించారు మాకు. సంతోషం. గాడ్ బ్లెస్ యూ. శతకం, మీరు రామలింగేశ్వర శతకం రాశారు. నేను కూడా మన తానాలో పాడినప్పుడు పద్యాలు పాడి వినిపించాను. ఇంగ్లీష్లో శతకం ఏంటి, అసలు ఏమిటి పిచ్చి ఆలోచనలు నాకు తెలియక అడుగుతాను నేను. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ది ఒక్కసారి చెప్పు మహాశయ. అచ్చు అంతంగా ఉన్న ఈ అజంత భాష మన తెలుగు. ఇంగ్లీషు ఎక్కువగా హలంత శబ్దాలు ఉంటాయి. సజెషన్, డెసిషన్, దేర్, అండ్ ఇవన్నీ కూడా ఆ హల్లు అంతంగా ఉంటాయి. ఆ అక్షర సంగీతము, స్వర సంగీతము రెండింటి మేళవింపుతో ఉంటుంది మన అజంత భాష. దీన్ని రాసేటప్పుడు నన్నయ్య గారు మహానుభావుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం చేశాడంటే, ఇటు మన భాష ప్రత్యేకత ఏమిటంటే అన్ని పదాలని కూడా కలుపుకుంటుంది. దీంట్లో ఎవడి పదము కూడా మనదే వాళ్ళది అని మళ్ళీ మనం చెప్పడానికి లేకుండా మనది చేసేసుకోవాలి. అలా వ్యాకరణం ముందు నిర్మాణం చేసి కంచె వేసి ఇక్కడ మల్లె తోటలో ఆయన బ్రహ్మాండంగా ఊహించాడు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో పద్యం రాస్తే ఎలా ఉంటుందని నాకు ఒక ఆలోచన వచ్చింది. పద్యం రాయాలంటే ఇంగ్లీషు వ్యాకరణం ద్వారానే చూడాలి ఆ భాషని. కానీ తెలుగులో పద్యం అంటే తెలుగు ధర్మం ప్రకారం, తెలుగు ఛందస్సు ప్రకారం ఎత్తులు ప్రాసలు పాటించాలి. అలా పాటిస్తూ ఏదో మీ అందరితో తిరుగుతున్నటువంటి 4 ముక్కలు వచ్చాయి కనుక వాటితో నేను ఒక ఇంగ్లీష్లో కూడా శతకం ఒకటి రాశాను. వాట్ ఐ డూ ఫర్ మై డివైన్ ట్రెడిషన్ ఫాలింగ్ ఇట్ ఈస్ డే టు డే ఫేటల్ లింక్స్ devil desires loveless vetless splitting families totally it has collapsed here all do good for it once again great almighty come on we are waiting Sri Ramalingeshwara great almighty come on we are waiting Sri Ramalingeshwara. అందులో ఛందస్సు ఉంది, యతి ఉంది, ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెడపలేదు. ఊరికి చదవండి ఒకసారి అది పాడకుండా, అప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది. వాట్ ఐ డూ ఫర్ మై డివైన్ ట్రెడిషన్, వాట్ ఐ డూ ఫర్ మై డివైన్ ట్రెడిషన్, ఫాలింగ్ ఇట్ ఈస్ డే టు డే, ఫాలింగ్ ఇట్ ఈస్ డే టు డే. ఓకే. ఫేటల్ లింక్స్, fatal links, fatal links, devil desires, devil desires, loveless vetless, loveless vetless, splitting families, splitting families, totally it has collapsed, totally it has collapsed, here all okay, do good for it once again, do good for it once again, great almighty come on we are waiting Sri Ramalingeshwara. దుష్టుడు దుర్మార్గుడు కాకపోతే ఇలా రాయగలరా ఎవరైనా? అందరికీ నమస్కారం. నా పేరు ఆదర్శ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ద టాప్ 10 టుడే అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్. సో ఇట్స్ బీన్ really I've learned a lot through this experience and hope I can keep singing better and it's a great honor to sing in front of SPB గారు. వేటూరి రచన, మణిశర్మ సంగీతం, హరిహరన్ గారి గానం. చూడాలని ఉంది సినిమా నుంచి యమహా నగరి కలకత్తాపురి. శుభం శుభం శుభం. సరి మామ గరే స స ని ద ప స
సరే మామ గరే సనిద పస రే మదానిద పస సనిద మగ పమరే యమహానగరే కలకత్తా పురి యమహానగరే కలకత్తా పురి నమో గిలే హౌరాబారధి యమహానగరే కలకత్తా పురి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరే కలకత్తా పురి నమో గిలే హౌరాబారధి చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వేయి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని జనముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో యమహానగరే కలకత్తా పురి నమో గిలే హౌరాబారధి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరే కలకత్తా పురి వంగాభూతలమే మిన్న జాతికే గీతిరా మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియ నీదిరా వినుగురు సత్యచిత్రే సితారా ఎస్టి బర్మన్ की दारा తెరిసా की కుమారా కదలిరారా జనగణ మనముల స్వరపదవనముల హృదయ పులయలను శృతి పరిచిన ప్రియ సుఖ పికముఖ సుకరవలులతో యమహానగరే కలకత్తా పురి నమో గిలే హౌరాబారధి యమహానగరే కలకత్తా పురి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరే కలకత్తా పురి నమో గిలే హౌరాబారధి వేటూరి గారు రాసినటువంటి పాటలోని అక్షరాలని పలకటం చాలా చాలా కష్టం. ఎంతటి గాయకులకైనా సరే ఈ పాట నేను చాలామంది పాడుతున్నప్పుడు వింటూ ఉంటాను. వేటూరి గారు కొంతమంది కొన్నిటి కోసం పుడతారు, ఇట్లాంటి పాటల కోసం పుట్టాడు ఆయన. ఈ పాటలో ఆయన చేసినటువంటి ప్రయోగం
పక్కన పెడితే మణిశర్మ ఆయన చేసినటువంటి సంగీతం కూడా చాలా అద్భుతమైన సంగీతం, మామూలు ట్యూన్ కాదు ఇది. ఇది తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగినటువంటి అద్భుతమైన బాణి ఇది. ఆ సన్నివేశానికి ఒకరితో ఒకరికి ముఖపరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో అనేది అది పాడుతున్నప్పుడు సరిగ్గా ఆ దృశ్యం అంతా కూడా అది మనకి కనిపించేటట్టుగా ఉండాలి. కొద్దిగా ఆ స్పష్టత ఉండాలి, ఆ వేగం కూడా ఉండాలి. అది అంటే ఆ వేగంగా ఎలా వెళ్ళిపోతుంటారని కొద్దిగా ఈ ఉచ్చారణలు కొద్దిగా నాకు కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే బాగుంది అనిపించింది. చాలా బాగా పాడారు. ముందు మీ ప్రయత్నానికి మాత్రం ఫర్ ది ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఫర్ దిస్ సాంగ్ ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సార్. మణి చాలా బాగా చేశాడు, ఎందుకంటే చాలా సిచ్యువేషనల్ సాంగ్, ఇట్స్ మాంటాజ్ అంటాం మనం. అక్కడ ఉన్నటువంటి అన్ని సంస్కృతుల ఒక కలబోతని చూపించడం కోసం ఆర్కెస్ట్రేషన్లో చేసిన పద్ధతి. ఎక్కడ కూడా యమహానగరి అని పాడకండి, ఊపిరి తీసుకోవాలన్నా ప్లాన్. యమహ అనేది ఒక ఎక్స్ప్రెషన్, అది వా క్యా బాతే అంటాం కదా, యమహ ఎంత బాగుంది అన్నది, అది యమహానగరి. దీనికి కొంచెం మన గమకం కావాలి. ఇది యమహానగరి కలకత్తా పురి మీరు ప్రయత్నిస్తున్నారు, బట్ ఆ టెంపోలో రావడం కూడా కష్టం. వారధి the Trishavam, it should be pakka in pitch and try to keep it as straight as possible. Don't give a tremolo at that place. Yamahanagari Kalakatta Puri Namaho Hugili Hauravaradi. At the end you come, like violin you take Re. That should be it. Right from the beginning, don't give that tremolo. That will be more expressive. మీ ప్రయత్నానికి మాత్రం ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఈ పాట ఎందుకు లేని పక్కన పెట్టేయకుండా ఈ పాటను తీసుకొని మీరు కష్టపడి ప్రాక్టీస్ చేసి పాడినందుకు నేనైనా కూడా ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ టేక్స్ ఫర్ మీ, ఇట్ కాంట్ కమ్. అండ్ మోరోవర్ యు నో హౌ మెనీ కట్స్ దిస్ ఒరిజినల్ సాంగ్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ వైల్ సింగింగ్? నాట్ లెస్ దాన్ 50 or 60 కట్స్. దెల్ బి ఈచ్ లైన్. లేకపోతే బ్రీత్ తీసుకోవడం కష్టం, ఎక్కడ తప్పిపోయినా అక్కడ మనం చేసుకోవడానికి వీలుంది కాబట్టి. బట్ యూ సాంగ్ ఇన్ వన్ బ్రెత్ కదా. ఈ సుందరరామూర్తి అనే అతను జాతిరత్నం అండి, తెలుగు వాళ్ళు చేసుకున్న పుణ్యం. కలకత్తా వాళ్ళకు కూడా తెలియని విశేషాలు ఆయన ఎంత అందంగా ఎందుకంటే కవికి మేధోమథనం చాలా అవసరం అండి. ఇది కేవలం నాకు తెలిసింది ఇదే చేస్తానని కాదు, ప్రపంచంలో ఉన్న ముఖ్యంగా సినిమా కవికి ప్రపంచంలో ఉన్న చాలా విషయాల మీద అవగాహన కావాలి. యమహానగరి కలకత్తాపురి రాసిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏమిటి రాస్తాడండి? నమహో హుగిలి హౌరా వారధి. అదే హుగ్లీని అది తీసుకొని అది తీసుకురావడం అనేటటువంటి ఎక్కడ స్టార్ట్ చేశాడు? నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట. మన సినిమా గీతాంజలి కాదు, మా రవీంద్రుడు రాసిన గీతాంజలి. ఆ హంస పాడిన పాటే, రామకృష్ణ పరమహంస పాడిన పాటే, ఆ నందుడు చూపిన బాటే, అది ఆనంద్ మఠలో ఆయనది చూపిన బాట సాగన. పదగురు పరుగు తీసింది పట్నం, ఎప్పుడు ఫాస్ట్గా ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ జామ్లే. బ్రతుకుతో 1000 పందెం, కడకు చేరాలి గమ్యం కదలిపోరా. ఒకరితో ఒకరికి ముఖపరిచయములు దొరకని క్షణముల బిజిబిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో యమహానగరి. వాడు కవి. వందే మాత్రం అన్న వంగభూతలమే మిన్న జాతికే గీతిరా. మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల. ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు చూశాడు? వినుగురు సత్యజిత్రే సితారా, ఎస్డి బర్మన్కి ధారా, తెరెసా కుమార కదలిరారా. జనగణమనముల స్వరపదవనముల హృదయపు లయలను శృతిపరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖరవళులతో. ఇది చాలా కష్టం మీకు, ముఖ్యంగా శుకము పికము ఇవన్నీ, లేదా సుఖము వచ్చేస్తుందంటే కష్టం, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. జనగణమనముల స్వరపదవనముల హృదయపు లయలను శృతిపరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖరవళులతో. శభాష్. మంచి పాట ఇచ్చి నా చేత ఇంత అధిక ప్రసంగం చేయించినందుకు మీకు ధన్యవాదాలు. దాన్ని విశ్లేషించిన సోదరుడికి ధన్యవాదాలు. 1993లో తిట్ల దండకం రాశాను నేను. ఈ దండకం రాసినప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి, జంజాల గారికి వినిపిస్తే అప్పుడు ఋషికప్ చిప్ అనే సినిమా తీస్తున్నారు, దాంట్లో పెడితే బాగుంటుందండి అని ధర్మవరపు గారు సూచించారు. వెంటనే జంజాల గారు ఒక సన్నివేశం కల్పించి ఆ సినిమాలో దీన్ని పెట్టారు. అప్పుడు ఈ తిట్ల దండకాన్ని బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు.
ఎలా పాడారు అని అంటే అది పరాకాష్ట అన్నమాట. ఈ తిట్ల దండకం ఎందుకు రాశారంటే కారణం, ప్రపంచంలోని అన్ని భాషల్లో ఉండే తిట్లు కూడా తప్పు చేసిన వాడికి తగలకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తగులుతున్నాయి. వాళ్ళ అమ్మనో భార్యనో చెల్లెల్లో అవమానించేటట్టుగా ఉన్నాయి తప్ప తప్పు చేసిన వాడికి ఆ తిట్టు తగిలేటట్టుగా లేదు. అందుకని ఈ తిట్ల బారి నుండి స్త్రీలని రక్షించాలనే సదుద్దేశంతోనే నేను ఈ దండకం రాశాను. జై సుంఠ మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ, ముండమోపి జిరాఫీ నిన్ను తెగ్గొస్తే లోకానికే పిచ్చ హ్యాపీ. అంక చండాలుడా బంక బండాసురా పరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడా, నీ నీచ రూపంబు చూడంగ పాపంబు, నీ కంఠనాళంబు కక్కూసు గొట్టంబు, నీ కళ్ళలో కుళ్ళు, నీ బుర్రలో బురద, నీ పలుకులే చెత్త, నీ జన్మ డ్రైనేజీ, నువ్వో దగుల్బాజీ ఎబ్రాసి చప్రాసి సన్నాసివి. అశుద్ధ స్వరూప అబద్ధ ప్రలాప పింగు బొంగైన పింజారిగా, కుత్తెకా బచ్చ కొవ్వెక్కినా లుచ్చ పగిలేను నీ పుచ్చ తీరేను నా కచ్చ, నీ చేతికే వచ్చు ఈ చిల్లున్న ఈ బొచ్చ నీ కచ్చిగా. భ్రష్టాతి భ్రష్ట పరాకాష్టకెళ్ళావు దుష్టత్వమందున్ ముదనష్టుడా త్రాష్టుడా, కుష్టుముష్టోడి అంగుష్టమా వృద్ధ క్షయరోగి ఉచ్చిష్టమా, డ్రైనేజీ నురుగా దాంట్లోని బుడగా అమీబా తుమీబా గుట్ల గూబా పగులుతుంది గూబా, మురిగిపోయిన అరబ్బీ మురబ్బా. ఒరే పళ్ళకిచ్చి అరే చిల్లి గోచి నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను పెంటచ్చిగా పెంటచ్చిగా. ఒరే పాచిముఖమా నడుస్తున్న శవమా వేడి ఇడ్లీలు పారేయుచున్ చద్ది సాంబారు తెగత్రాగు సోంబేరిగా, పెద్ద ఇడియట్టువి చద్ది పెసరట్టువి పిచ్చి టేస్టున్న శాడిస్టువి, గజ్జి బాదాల మరుగుజ్జువి ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి తేలువి. ఒరే అక్కుపక్షి నిరక్షర కుక్షి కుంకాక్షి ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా, నువ్వు చుంచెలుక గొద్దవి రాబందు రెట్టవి బొద్దింక కేశానివి, సింపంది మూతివి గబ్బిలం తోకవి ఏకాకి కాకి కవి, న్యూసెన్సు మంకీవి నోసెన్సు డాంకీవి కుడితిలో చిట్టెలుకవి, మున్సిపాలిటీ పందికిన్ మూత్ర పిండానివి ఎద్దు మొండానివి సృష్టి మొత్తంబులో సుంఠవి. ఒరే పేడ తట్ట అరే చెత్త బుట్ట ఒరే గడ్డి పోచ అరే నార పీచ ఒరే తుప్పు మేక అరే పంది తోక ఒరే గౌడి గేదె ఇదే బడిత పూజ సెంటిమెంట్ అన్నదే లేని పెంటాసురా. నిన్ను తిట్టంగా నేనెంత వాడం దురాత్మ, ఏడేడు లోకాల భాషలకే శోషొచ్చి మూర్చిల్లురా, మహాబండబూతులు తలలు వంచు నీ ముందు పాపాత్ముడా. సావరావు బోడి వెధవా సావరావు అంట్ల వెధవా సావరా తలదిక్క వెధవా వెధవన్న రధవా ముప్పావు వెధవా సంపూర్తి వెధవా సావరా సావరా సావు సావు. ఎంత కడుపు మండిపోతుందో మీకు నాకు అర్థమవుతుంది ఒక్కొక్కడి మీద, మామూలు వాళ్ళు కాదు మీరు. ఒక కవిత్వం రాసిన తర్వాత అండి ఎవరికన్నా అంకితం ఇవ్వాలి. ఈ దండకం ఎవరికి అంకితం ఇవ్వాలి చూడండి ఎంత సమస్య. నాకు రాసిచ్చా దాన్ని, అందుకే నేను ఒకళ్ళకి అంకితం ఇచ్చా. మన దేశంలో విధ్వంసాలు సృష్టించే వాళ్ళకి ఇది తిట్ల దండకం అంకితం ఇచ్చా నేను. అయ్యా కంఠనాళంలో కక్కూసు గొట్టం అది ఏమిటి బాబు? అది అంటే ఏమి ఆలోచన అంటే కాదు మనం తిట్టేటప్పుడు అది నోరా తాటి మట్టాన నోరా పాకి దుడ్డే ఇది అంటారండి అసహ్యంగా తిడుతున్నప్పుడు వాడిని. అందుకని నీ కంఠనాళంబు కక్కూసు గొట్టంబు అక్కడ నాది. ఇది పాడుతున్నప్పుడు నేను పడ్డ వేదన ఎలా ఉంటుందో ఊహించండి. నవ్వుతోనే ఎన్ని టేకులు కట్ అయిపోయాయో చెప్పడానికి వీళ్ళది. నవ్వి టేకులు కట్ అయిపోయాయి అన్నమాట. ఒక్కసారి మీరు ఏదైనా రెండు ముక్కలు ఏమన్నా కాదు ఎందుకంటే నా వల్ల కాదు. నా తిట్టు మీ తిట్టే నవ్వి నా గొంతు పోయింది బాబు. ఇది మీరే కరెక్ట్ దీనికి. ఇది చెప్పడానికి మీరే కరెక్ట్. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. రివర్ సిటీ శాక్రమెంటోలోని లూథర్ బ్యాంక్ హై స్కూల్ థియేటర్లో జరుగుతున్న 5వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ సుసంపన్నం చేసుకున్నాం మనం. మీకు ముందుగానే మనం చేసుకున్నట్టుగా ఇంకా
3 ఎపిసోడ్స్ సంచికలు అయిన తర్వాత కానీ తక్కువ మార్క్స్ వచ్చిన ఇద్దరిని నిష్క్రమింపజేయడం జరగదు. ముందుగా ఎన్నుకున్న పాటలన్నిటికీ కూడా వాళ్ళ శాయశక్తుల న్యాయం చేసి మన వాళ్ళందరినీ సమ్మోహపరిచినటువంటి ఈ గాయకులకు మన అభినందనలు తెలియజేస్తాం. వెరీ వెల్ డన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.